Welcome to PCR Creations Photoshop classes. Photoshop classes లో వెడ్డింగ్ ఆల్బమ్లో మనం ఎంత ఈజీగా షార్ట్ కట్ చేసి ఆల్బమ్ క్రియేట్ చేస్తామో దాని ఈరోజు ఒక 5 షార్ట్ కట్స్ నేర్చుకుందాం. ఈ 5 షార్ట్ కట్స్ కూడా మనం ఎనీ సైజ్ ఆఫ్ ఆల్బమ్ అంటే 1236 కానీ 1230 కానీ 1524 1624 1824 1340 ఎనీ సైజెస్ 12:8 సైజు ఏ సైజ్ ఆఫ్ ఆల్బమ్లో అయినా సరే ఈ షార్ట్ కట్స్ని మనం యూజ్ చేసి ఈజీగా ఆల్బమ్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. దానికోసం ఫస్ట్ ఇన్వర్ట్ కలర్స్ అనేటువంటిది తెలుసుకుందాం. ఈ ఇన్వర్ట్ కలర్స్ అంటే ఏంటంటే మనకి వెడ్డింగ్ ఆల్బంలో ఈ విధంగా పిఎన్జీస్ ఉంటాయి. టెక్స్ట్ మనం టైప్ చేసే టెక్స్ట్ పెళ్లి కొడుకు పేరు కానీ పెళ్లి కూతురు పేరు కానీ ఏదైనా కానీ టైప్ చేసినప్పుడు ఆ కలర్ని మనం ప్రతిసారి కలర్ పికర్ తీసుకొని దాంట్లో చేంజ్ చేయడమో లేకుంటే కలర్ లేయర్ వెళ్ళి మార్చడము చేస్తే కొద్దిగా లేట్ అవుతుంది. సో కొంచెం ఫాస్ట్గా దానికి ఆపోజిట్ కలర్లోకి కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు వెంటనే కంట్రోల్ ఐ అంటే మనము ఈ కంట్రోల్ ఐ అనేటువంటిది క్లిక్ చేసినట్లయితే మనం ఏ కలర్లో అయితే టెక్స్ట్ ఉంటుందో అది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఇట్లా కలర్స్ టైప్ చేసి ఉన్నాను. ప్రతి లెటర్కి డిఫరెంట్ కలర్స్ ఇచ్చాను. సో ఇప్పుడు కంట్రోల్ ఐ క్లిక్ చేశాను. ఇక్కడ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఐ క్లిక్ చేయగానే టోటల్గా అన్ని కలర్స్ చేంజ్ అయ్యింది. అగైన్ కంట్రోల్ ఐ చేస్తే ఈ కలర్స్ అనేటువంటిది ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం టైప్ చేసి చూద్దాం. REDDY రెడ్డి. ఇప్పుడు ఈ కలర్ ఉంది. దీన్ని కంట్రోల్ ఐ చేశాను. కంట్రోల్ ఐ చేస్తే మనం టైప్ చేసినటువంటి టెక్స్ట్ వెంటనే కలర్ అనేటువంటిది ఇన్వర్ట్ కాదు, ఎందుకంటే ఇది టెక్స్ట్ లేయర్. సో ఈ టెక్స్ట్ లేయర్ని మనం ఫస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఈ లేయర్ పైన రైట్ క్లిక్ ఇచ్చి రాస్టరైజ్ టైప్ అంటే ఇది లేయర్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఈ లేయర్లోకి కన్వర్ట్ అయినప్పుడు మనం ఈజీగా ఇది టెక్స్ట్ మనం ఇప్పుడు అగైన్ ఇక్కడ టైప్ చేయలేము, ఇది లేయర్గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు కంట్రోల్ ఐ చేస్తే మనకి ఆపోజిట్ కలర్లోకి మారుతుంది. ఈ ఆపోజిట్ కలర్స్ని మనకి ఎట్లా తెలుస్తాయంటే కంట్రోల్ బి చేసినప్పుడు ఇక్కడ చూడండి రెడ్కి సయాన్ ఉంది, మెజెంటాకి గ్రీన్, బ్లూ, ఎల్లో ఉంది. అంటే ఎల్లోలో ఉంటే బ్లూలోకి వస్తుంది, బ్లూలో ఇన్వర్ట్ చేస్తే ఎల్లో వస్తుంది, గ్రీన్ ఇన్వర్ట్ చేస్తే మెజెంటా వస్తుంది. ఈ విధంగా కలరు కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఈ కలర్స్ని ఇన్వర్ట్ చేసి ఫాస్ట్గా ఆల్బమ్ ఈజీగా చేసుకోవచ్చు. సెకండ్ వన్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇన్సర్ట్ కలర్. ఇప్పుడు ఈ వెడ్డింగ్ అనేటువంటి సెలెక్ట్ చేసుకున్నాం. దీనిపైన మనం ఇక్కడ చూడండి సాలిడ్ కలర్ అడ్జస్ట్మెంట్ లేయర్ని ఫిల్ చేశాము. ఎల్లో కలర్ని ఫిల్ చేశాను, ఓకే ఇచ్చాను. ఇప్పుడు ఈ వెడ్డింగ్ మనకు టోటల్గా ఏమీ కనపడలేదు. దీనిపైన ఇప్పుడు మనం ఏ కలర్ అయితే ఈ సాలిడ్ కలర్ లేయర్ తీసుకున్నామో ఈ లేయర్ పైకి మనము రాగానే ఆటోమేటిక్గా మనకి హ్యాండ్ గుర్తు వస్తుంది. ఇక్కడ కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేస్తే మనకి ఒక ఏరో మార్క్ అండర్ చూపిస్తూ ఒక ఏరో మార్క్ ఉంటుంది. ఈ ఏరో మార్క్ ఏంటంటే క్లిప్పింగ్ మాస్క్గా ఈ లేయర్ని కన్వర్ట్ చేస్తున్నాను అని ఆ సింబల్ తెలియజేస్తుంది అనమాట. ఒక్కసారిగా మనం ప్రెస్ చేయగానే చూడండి ఆ లేయర్ అంతా వెళ్ళిపోయింది. ఈ లేయర్ ఏమైంది, ఈ వెడ్డింగ్ అంటే కింద టెక్స్ట్లోకి ఇది క్లిప్పింగ్ మాస్క్ అయిందనమాట. ఇప్పుడు ఈజీగా మనకి ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లోకి ఈ నేమ్ యొక్క కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ సాలిడ్ కలర్ లేయర్ పైన ఈ బాక్స్లో మనం డబల్ క్లిక్ చేయగానే మనకి కలర్ పిక్కలు సాలిడ్ కలర్లు చేంజ్ చేయడానికి చూపిస్తుంది. ఇక్కడ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని ఈజీగా మార్చుకోవచ్చు. చూడండి ఓకే, ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ పేస్ట్ ఇంటూ. ఈ ఆల్బమ్ క్రియేట్ చేసేటప్పుడు ఉన్నటువంటి ఈ లేయర్లోకి మనం ఫోటోని ఇన్సర్ట్ చేయాలి. దాన్ని ఏ విధంగా అందులోకి ఇన్వర్ట్ చేస్తామనేటువంటిది పేస్ట్ ఇంటూ అనమాట. ఇప్పుడు దీనికోసం ఒక ఫోటోని తీసుకుందాం. ఇక్కడే వినాయకుడి బొమ్మే తీసుకుందాం. వినాయకుడి బొమ్మ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎక్స్ చేశాను. కంట్రోల్ ఎక్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఎందుకంటే ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్లో ఉంది, సో అది రాలేదు. దీన్ని అగైన్ రాస్టరైజ్ చేశాను, క్లిప్పింగ్ మాస్క్ రిలీజ్ చేశాను. ఇప్పుడు మనకి ఈ ఫోటో వచ్చింది. కంట్రోల్ డీతో సెలెక్షన్ చేశాను. చూడండి ఈ లేయర్ సెలెక్ట్ చేద్దాం, ఈ లేయర్ పైన పేస్ట్ చేద్దాం. అగైన్ ఆల్ట్ ప్రెస్ చేసి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ లేయర్లోకి ఇన్సర్ట్ అయిపోతుంది. కంట్రోల్ టీ చేసుకొని మనం
ఎంత కావాలంత ఆ లేయర్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనము లేయర్ని తీసుకోవచ్చు. మళ్ళీ కంట్రోల్ ఎక్స్ చేసి ఈ లేయర్ సెలెక్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి కంట్రోల్ ఆల్ట్ జీ మనము ఇప్పుడు ఈ లేయర్ సెలెక్ట్ చేసాం, ఆ లేయర్ పైన పేస్ట్ చేసాం లేయర్ని. కంట్రోల్ ఆల్ట్ జీ చేస్తే షార్ట్ కట్ ఈజీగా వినాయకుడు అందులోకి నీట్గా ఇన్సర్ట్ అయిపోతాడు. మనం కంట్రోల్ టీ చేసుకొని నీట్గా ఆ ఫోటోని సెట్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం మనం ఈ కంట్రోల్ టీ చేస్తే మనం ఏ లేయర్లో ఉన్నాం తెలియాలంటే కంట్రోల్ టీ మనం ప్రతిసారి యూజ్ చేయాల్సి వస్తుందన్నమాట. అలా చేయకుండా ఉండడానికి కోసం ఇంకొకటి ఓపెన్ చేయాలి, ఇంకొక కమాండ్ నేర్చుకుందాం. ఫైండ్ లేయర్ ట్రాన్స్ఫార్మ్ లేయర్స్ అంటే మనం ఏ లేయర్లో ఉన్నామో మనకి ఈజీగా తెలాలి. మనం ప్రతిసారి ఇక్కడ లేయర్ ప్యానల్లో చూసుకోవసరం లేకుండా తెలుసుకోవడానికి ఇక్కడ మూటూల్లో దాని యొక్క ప్రాపర్టీస్లో చూసినట్లయితే ఇక్కడ షో ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ అని ఉంటుంది. దాన్ని మనం ఎనేబుల్ చేయాలి. టిక్ మార్క్ వచ్చేట్లుగా దాన్ని టిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ లేయర్ అనేటువంటిది మనకి ఆ బౌండరీస్ ఎక్కడి వరకు లేయర్ సెలెక్ట్ అయింది అనేటువంటిది చూపిస్తుంది. మనం ఏ లేయర్ పైన అయితే క్లిక్ చేస్తామో ఆ లేయర్ని ఆటోమేటిక్గా ఈ లేయర్ని ఫైండ్ చేసి ట్రాన్స్ఫార్మ్ సింబల్ అనేటువంటిది దానికి ఆక్యుపై అవుతుంది అనమాట. చూడండి, ప్రతిసారి మనము ఇప్పుడు కంట్రోల్ టీ చేయాల్సిన అవసరం లేదు. అది టెక్స్ట్ లేయర్ అయిపోయి ఏదన్నా కానీ చూడండి ఈజీగా వచ్చిందా. ఓకే, ఈ విధంగా మనం లేయర్స్ని ఫైండ్ చేసి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ పేస్ట్ లేయర్ స్టైల్. 5వది పేస్ట్ లేయర్ స్టైల్ అనమాట. ఇప్పుడు ఈ లేయర్ ఉంది వినాయకుడికి, మనము దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే లేయర్కి సంబంధించినటువంటి స్టైల్స్ ఏ విధంగా మనము వీటిని స్ట్రోక్ ఇచ్చాం, స్ట్రోక్ అప్లై అయింది. తర్వాత డ్రాప్ షాడో ఇచ్చాం, డ్రాప్ షాడో పెంచాం. చూడండి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోసము. ఓకే, ఇప్పుడు ఈ లేయర్ స్టైల్స్ని మనము ప్రతి లేయర్కి అప్లై చేయాలన్నమాట. ఇక్కడ ఏమైతే యూజ్ చేసామో వీటన్నిటిని మనం ఈ లేయర్స్ కూడా అప్లై చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈ లేయర్ పైకి వచ్చి, అంటే ఈ వినాయకుడి లేయర్ ఉంది కదా, ఈ లేయర్ పైకి వచ్చి మనం ఏ లేయర్ని అయితే ఫస్ట్ మారుస్తామో అక్కడ లోపల చూస్తే కాపీ లేయర్ స్టైల్ అని ఉంటుంది. కాపీ లేయర్ స్టైల్ అంటే ఈ లేయర్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ అనమాట. కింద ఎఫెక్ట్స్ అని ఉండి కింద స్ట్రోకు, డ్రాప్ షాడో, మనం బ్లైవల్ అండ్ ఎంబోజు, స్టెయిన్ మనం ఏవైతే అప్లై చేస్తామో అవన్నీ కూడా ఇక్కడ కింద చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ లేయర్ పైకి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ లేయర్ స్టైల్ చేసి మనం ఏ లేయర్కి అయితే వేరే ఇంకొక లేయర్కి వీటిని కూడా అప్లై చేయాలనుకుంటామో ఆ లేయర్ని క్లిక్ చేసి అగైన్ లేయర్ ప్యానల్లో దీనిపైకి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ పేస్ట్ లేయర్ స్టైల్ అనగానే సేమ్ మనం ఇంతకుముందు ఈ లేయర్లో ఏమేమైతే అప్లై చేసామో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ లేయర్కి అప్లై అవుతాయి. ఈ విధంగా మనము ఈ లేయర్ స్టైల్ని పేస్ట్ చేసి ఇంకొక లేయర్కి ఎన్ని లేయర్స్కైనా మనం చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఈ లేయరు, దీనికి కూడా సేమ్ అగైన్ పేస్ట్ లేయర్ స్టైల్. ఈ విధంగా ప్రతి లేయర్కి వాటిని మనం ప్రతిసారి లేయర్ స్టైల్లోకి వెళ్ళి అప్లై చేసే పని లేకుండా వెరీ ఈజీగా వెరీ ఫాస్ట్గా దీన్ని అప్లై చేయొచ్చు. కాబట్టి ఈరోజు 5 షార్ట్ కట్స్ తెలుసుకున్నాం. పేస్ట్ ఇంటూ, ఇన్వర్ట్ కలర్స్, ఇన్సర్ట్ కలర్స్, ఫైండ్ లేయర్ అండ్ ట్రాన్స్ఫార్మ్, పేస్ట్ లేయర్ స్టైల్ ఇవి తెలుసుకున్నాము. వీటిని యూజ్ చేసి మీరు కొంచెం ఫాస్ట్గా ఆల్బమ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది బిగినర్స్కి. ఇది తెలిసిన వాళ్ళు ఉంటే చూడండి, తెలియని వాళ్ళు హ్యాపీగా నేర్చుకోండి. క్లాస్ మీకు నచ్చినట్లయితే ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.